आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ के मुत्तहदा खबरनामा हक से महबूब नगर में आपका इस्तकबाल करता हूँ। आइए सबसे पहले देखते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इन्नमल अअमालु बिन्नियात। बुखारी शरीफ। अमाल का दारोमदार नीयत पर है। ज़िला कलेक्टर क़ुतब गुप्ता ने किसानों पर जोर दिया है कि वो सिर्फ मेयारी और तस्दीक शुदा बीजों का इस्तेमाल करें और नकली या मियाद ख़त्म शुदा बीज खरीदने से गुरेज करें, क्योंकि इससे फसलों को नुकसान और माली खसारा हो सकता है। हनवाड़ा के रैतु वेदिका में बीज मेले का इफ्तिताह करते हुए उन्होंने कहा कि रियासती हुकूमत रैदु मुंगटलू प्रोग्राम के तहत 23 था 30 जून ज़िले भर में बीज मेलों का इनेकाद कर रही है, जहाँ मुख्तलिफ़ फसलों, दालों, तेलदार अजनास और सब्जियों के मेयारी बीज दस्तियाब हैं। इस मौके पर नैनो यूरिया और नैनो DAP खादों की नुमाइश के ज़रिए जदीद ज़रई टेक्नोलॉजी से भी किसानों को रोशनास कराया जा रहा है। कलेक्टर ने किसानों को हिदायत दी कि यूरिया खाद का ज़रूरत से ज़्यादा इस्तेमाल न करें और ज़रई माहिरीन के मशवरों पर अमल करें। उन्होंने बताया कि PACS के ज़रिए मुंतखब मराकज़ पर खादों की फराहमी का इंतज़ाम किया जा रहा है, जिससे किसानों को गाँव की सतह पर ही बीज और खाद दस्तियाब होंगे और उनके वक्त और अखराजात की बचत होगी। बाद अज़ां उन्होंने महकमा बागवानी की जानिब से सब्जियों की जदीद काश्त और बीमारियों से बचाव से मुताल्लिक़ एक खुसूसी किताबचा जारी किया और किसानों से जदीद ज़रई तरीक़ों से इस्तेफ़ादा करने की अपील की। इस मौके पर ज़िला ज़रई ऑफिसर गोविंद नायक, ज़िला बागवानी ऑफिसर वेणुगोपाल, ज़िला कोऑपरेटिव ऑफिसर कृष्णा और दीगर अफसरान मौजूद थे। అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, DHSO గారికి, DCO గారికి, మన తహసీల్దార్ గారికి, MO గారికి, అందరు రైతులకు స్పెషల్గా నమస్కారం. మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు కొన్ని రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ హన్వాడ రైతు వేదిక కూడా సెలెక్ట్ అయింది. ఇక్కడ కూడా మీకు చూపించడానికి మంచి విత్తనాలు ఎలా ఉన్నాయి, ఏ సర్టిఫికేషన్ ఉంది అది చెప్పడానికి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, రైతులకి చాలా తెలుస్తుంది. బట్ ప్రాబ్లం ఏమని, అన్ని సంవత్సరం మన దగ్గర చాలా ఇష్యూస్ వస్తే ఉన్నాయి. ఏమున్నాయి, ఆ షాప్లో స్పూరియస్ సీడ్స్ రైతులు తీసుకుపోయారు. ఆ పండి మీరు ఒక్కటే సీజన్లో ఇది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వం నుంచి సర్టిఫికేషన్ చేసి సీడ్స్ ఇస్తున్నారు. మీరు ఎలాగైనా సీడ్స్ ప్యాకెట్ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే బంద్ ప్యాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైనా షాప్కి పోతే వాళ్ళు మీకు ఖుల్లా సీడ్స్ ఇస్తే, ఖుల్లా విత్తనాలు ఇస్తే, అది కూడా సేమ్ ఉంది కదా మీరు చెక్ చేయొచ్చు. అంటే ఎలా తెలుస్తుంది మనకు, అది లాగా అవుతుంది. మీరు ఎలా అయినా సీల్డ్ ప్యాకెట్సే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఇక్కడ మీ ఊర్లో చాలా మీకు కూడా తెలుస్తుంది, ఇంకా మంచి ఊర్లో చదివి వాళ్ళు ఉన్న వాళ్ళకి అడగండి. ఇక్కడ డేట్స్ ఏం రాయడం జరిగింది అంటే చాలా మంది ఏం చేస్తున్నారు, పాత క్లెయిమ్ చేసుకోవాలి, మనం ఇంకా ఏం చేస్తాం, తప్పకుండా యాక్షన్ కూడా షాప్ మీద తీసుకుంటారు. థర్డ్ ఏంటి, అక్కడ DO గారు మీకు చెప్తున్నారు, ఇక్కడ మీకు ఇచ్చిన తర్వాత చూస్తారు, చెక్ చేయడం జరిగింది, అది మంచిగా ఉంది, అది ల్యాబ్ టెస్టింగ్ చేయడం జరిగింది. సో దయచేసి ఇది మీరు ఆ విత్తనాలు తీసుకోండి. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మీరు కొన్ని మంది వచ్చారు, చాలా ఇంట్లో కూడా మీకు కూడా అడుగుతున్నారు ఏం సీడ్ మంచిగా ఉన్నాయి, మీరు ఏం వేస్తున్నారు. పంట మంచి కోసం మంచి విత్తనాలు ఉంటాయి అంతే, ఇంకా ఏం ఉద్దేశం లేదు. ఇంకా ఫర్టిలైజర్ కోసం DHS అంటే మేడం యూరియా తక్కువ ఉంది, DAP తక్కువకి కావాలి, సాయిల్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది, అదేలాగా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఆ సీజన్కి ఎక్కువ ప్రాఫిట్ ఉండొచ్చు.
ఎంత కావాలి వాళ్ళు ఇక్కడ ప్రకారం వాళ్ళు అదేలాగా మీకు వేస్తారు. ఓకే, అండ్ తర్వాత కొత్త కావాలి కదా, అంటే ఎవ్రీ ఇయర్ రాదు కదా, కొంచెం తగ్గిస్తుంది కదా, మళ్ళీ 3 సంవత్సరం తర్వాత. महबूबनगर के ज़िलाई स्पोर्ट्स ग्राउंड में तेलंगाना स्टेट स्पोर्ट्स अथॉरिटी के ज़ेर एहतमाम मुनक़िदा तक़रीब में तकरीबन 12 करोड़ 53 लाख रुपए की लागत से मुख्तलिफ जदीद खेलों की सहूलियात के क़याम के मनसूबों का संग बुनियाद रखा गया। इस तकरीब से खिताब करते हुए सरकारी विप और रुकन असम्बली अन्नम सिंह वासड्डी ने कहा कि वज़ीर खेल वाकिटी श्रीहरि ने ओहदा संभालने के बाद महबूबनगर के लिए जिन तरक्याती मनसूबों की मंजूरी दी थी, आज उनका संग बुनियाद रखा जाना ज़िले के लिए एक तारीख़ी पेशरफ्त है। उन्होंने कहा कि महबूबनगर को रियासत में खेलों का मरकज़ बनाने के लिए वॉलीबॉल और कबड्डी एकेडमियों के क़याम के साथ साथ एक जदीद क्रिकेट स्टेडियम की तामीर के मंसूबे भी तैयार किए जा रहे हैं। उनका कहना था कि ज़िले को खेलों के मैदान में पहला मुकाम दिलाने और यहाँ के खिलाड़ियों को ओलंपिक्स समेत बैनुल अक़वामी मुकाबलों के लिए तैयार करने के अज़्म के साथ काम किया जा रहा है। ప్రమాణ స్వీకారం చేసి ఆఫీస్కి వచ్చిన 2 రోజులకే నేను ఫోన్ చేసి, అన్న ఈ ఫైల్ మన దగ్గర ఉంది, అంతకుముందు సీఎం గారి దగ్గర ఉండే, సో వారు బిజీగా ఉన్నారు కాబట్టి ఆ ఫైల్ని చూడలే కొన్ని రోజులు. మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే బాధ్యతలు స్వీకరించగానే ఆ ఫైల్స్ అన్ని మళ్ళీ స్పోర్ట్స్ మినిస్ట్రీకి వచ్చేసినాయి. ఇమ్మీడియట్గా ఫోన్ చేయగానే తెప్పించుకొని సంతకం పెట్టి మళ్ళీ నాకు ఫోన్ చేసి, ఈయనన్నా మీ ఫైల్ క్లియర్ అయిపోయింది, 16 crores జీవో వచ్చేస్తుంది అని చెప్పి, సో వారు మొట్టమొదటి సంతకం చేసింది మన మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్కి సంబంధించిన ఈ 16 కోట్ల జీవో కాబట్టి వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వారు వచ్చిన తర్వాత శివసేన రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా, వీరు స్పోర్ట్స్ అడ్వైజర్గా జితేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం ఏ కోరిక కోరినా కూడా వారు ఇమ్మీడియట్గా తీర్చడానికి ముందుకు వచ్చింది. మనకు 2 అకాడమీలు ఇచ్చింది, ఒకటి వాలీబాల్ అకాడమీ, ఒకటి కబడ్డీ అకాడమీ. స్పోర్ట్స్ హాస్టల్ కడతామని చెప్తా ఉన్నారు, అలాగే ఒక క్రికెట్ స్టేడియం కడతామని చెప్తా ఉన్నారు. ఇంకా ఈ స్టేడియం ఫేస్ లిఫ్ట్ చేయడానికి కూడా నిధులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలు ఎన్పి వెంకటేష్ గారు ఉన్నారు. మిగతా స్పోర్ట్స్ బాడీస్ అందరితో కూర్చొని మీ డిపార్ట్మెంట్స్లో మీకు కావాల్సింది ఏంది, ఎక్కడ మీకు ఇంకా ఎక్విప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ కావాలనో డీటెయిల్డ్గా మీరు ఒక్కొక్క స్పోర్ట్స్ని తీసుకొని మాకు ఇవ్వండి. మన మంత్రి గారికి ఇద్దాం, సాట్ చైర్మన్ గారికి కూడా ఇద్దాం. ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాల్లో వాటిని శాంక్షన్ చేయించుకొని పనులు మొదలు పెట్టుకుందాం. మనము ముఖ్యమంత్రి గారు మన ప్రాంతవాసి క్రీడాభిమాని కాబట్టి వారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని క్రీడల్లో కూడా నెంబర్ 1 చేయాలి, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉంటే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను క్రీడల్లో నెంబర్ 1 చేయాలని చెప్పి ఇక్కడ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి మంత్రి గారితో సహా మనస్ఫూర్తిగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత ఉంది. అలాగే ఈ స్టేడియం గ్రౌండ్ చుట్టుముట్టు ఉన్న ల్యాండ్స్లో ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఆ ల్యాండ్స్ను ప్రభుత్వ పరంగా తీసుకొని వాటిని స్పోర్ట్స్ కోసం ఏదో ఒక డిసిప్లిన్కు అలాట్ చేసి అక్కడ బిల్డింగ్స్ కట్టి ఇది ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1గా చేసే ఆలోచన మాకుంది. దయచేసి అందరూ కూడా సహకరించాలి. ఎందుకు సహకరించాలంటే మనము ఇచ్చేది ప్రైవేట్కి ఇస్తలేం, మనం ఇచ్చేది మన పిల్లల కోసం ఇస్తూ ఉన్నాం. ఒక అకాడమీ కట్టుకుంటే కొన్ని వేల మంది ఎన్నో సంవత్సరాలు దాని మీద ఇక్కడికి వచ్చి నేర్చుకొని వాళ్ళు క్రీడల్లో రాణించి మన జిల్లాకు పేరు తెస్తారు. కాబట్టి పెద్ద మనసుతోటి చుట్టుముట్టున్న అందరికి కూడా వాళ్ళు లిబరల్గా ల్యాండ్ ఇచ్చి కంపెన్సేషన్ కావాల్సిన కంపెన్సేషన్ కూడా కలెక్టర్ గారు కూడా చాలా ఫాస్ట్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చాలా మ్యాటర్స్ రెవెన్యూలో పెండింగ్లో ఉంటా ఉన్నాయి. మాకు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెక్కువ టైం లేదు, వెయిట్ చేసే ఓపిక కూడా లేదు. వార్ ఫుటింగ్లో పనిచేయాల్సి వస్తుంది. ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకము, ఆశ ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసి చూపించాలి. గతంలో కంటే భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అని నమ్మి ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్కు సంబంధించిన అన్ని వింగ్స్కు మన జిల్లా వ్యక్తులనే చైర్మన్లుగా, మంత్రులుగా చేసి
వారి ద్వారా ప్రజలకు స్పోర్ట్స్లో మన జిల్లాని నెంబర్ 1 చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని దయచేసి మా అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా అలసత్వానికి తావు ఇవ్వకూడదని చెప్పి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా మా మిత్రులు శివసేనారెడ్డి గారు మన జిల్లాకు ఏది కావాలన్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన మంత్రివర్యులు వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా అందరినీ అడిగి మరి మనకు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. చాలా స్టేడియం శాంక్షన్ అవుతూ ఉన్నాయి మండలాలలో, అలాగే గ్రామాలలో కూడా స్పోర్ట్స్ గురించి అనేక అంశాలు వారి దృష్టికి వస్తే వారు పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ హాస్టల్ క్యాంపస్ కావాలా, పాపం మా మిత్రులు అనేక అసోసియేషన్స్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు చేయడానికి కూడా ముందుకు వచ్చింది. నాకు తెలిసి 2.5 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి డిసిప్లిన్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు చేసింది. అరకొర వసతులు ఉన్నాయి, ఒప్పుకుంటా. గత 9.5 సంవత్సరాల్లో ప్రచార ఆర్భాటాలు, డంబాచారాలు తప్ప నిజంగా స్పోర్ట్స్కి వచ్చింది ఏం లేదు. ఓ ఇండోర్ స్టేడియం కట్టిండ్రు, ఫోటో పైన పెట్టుకున్నారు. కానీ మేము నిజమైన పని చేసి మీ గుండెల్లో చిరస్థాయిగా మా ఫోటోలు ఉండాలని కోరుకుంటాం తప్ప నేమ్ ప్లేట్ల మీద, స్టేడియాల మీద ఫోటోలు పెట్టుకునే ఆనవాయితీ కానీ అవసరం కానీ మాకు లేదు. ఖచ్చితమైన పని చేస్తాం, నిజాయితీగా. मजलिस इत्तेहादुल मुस्लिमीन महबूबनगर के ज़ेर एहतमाम दफ्तर ज़िला मजलिस इत्तेहादुल मुस्लिमीन में SIR शऊर बेदारी प्रोग्राम के सिलसिले में एक अहम मशावरती इजलास मुनक़िद हुआ, जिसकी सदारत सदर ज़िला मजलिस इत्तेहादुल मुस्लिमीन मोहम्मद अब्दुल हादी एडवोकेट ने फरमाई। इजलास में SIR शऊर बेदारी प्रोग्राम और इंतखाबी अमल से मुताल्लिक़ तफसीली मालूमात फ़राहम की गई। सदर टाउन मजलिस सैयद सादतुल्लाह हुसैनी ने कारकुनान को SIR के मराहिल, अवामी राबता मुहिम, फार्मों की तकमील और दीगर ज़रूरी उमूर के बारे में तफसीली रहनुमाई फ़राहम की। इस मौके पर मकसूद बिन अहमद ज़ाकिर एडवोकेट जनरल सेक्रेटरी मजलिस ने भी SIR के ज़वाबित और कानूनी पहलुओं पर रोशनी डालते हुए हर मुमकिन कानूनी ताउन का यकीन दिलाया। सदर ज़िला मजलिस मोहम्मद अब्दुल हादी एडवोकेट ने अपने खिताब में कहा कि दीगर रियासतों में होने वाले SIR के नताइज हमारे सामने हैं। उन्होंने कहा कि आसाम और दीगर रियासतों में कई अफराद के नाम वोटर लिस्टों में शामिल न होने की इत्तलात सामने आई हैं, लिहाजा आवाम में बेदारी पैदा करना वक्त की अहम ज़रूरत है। उन्होंने कारकुनान को हिदायत दी कि वह महलों के बुज़ुर्गों और ज़िम्मेदार अफराद से मशावरत करें, कार्नर मीटिंग्स मुनक़िद करें और घर घर पहुँच कर आवाम को SIR के बारे में आगाह करें, ताकि हर अहल फ़र्द बर वक्त अपने नाम का इंदराज और ज़रूरी दस्तावेज़ात की तकमील को यकीनी बना सके। उन्होंने मज़ीद कहा कि मजलिस के कारकुनान आवाम की रहनुमाई के लिए हर वक्त दस्तयाब रहें और इस बात को यकीनी बनाएं कि कोई भी अहल शहरी मालूमात की कमी या गफलत के बायस अपने हक़ से महरूम न रहे। इजलास में अब्दुल रशीद मुश्ताक कारपोरेटर, इमरान शरीफ कारपोरेटर, अब्बास, फ़ारूक अली, मोहम्मद जहांगीर कादरी साबिक़ काउंसलर, मुज़म्मिल मुहियुद्दीन, मोहम्मद महबूब, सैयद जमील अहमद, अब्दुल माबूद, वहीद सना, फ़ारूक अली, मोहम्मद इलियास मुजाहिद कादरी, सज्जू पहलवान, मोहम्मद सलीम, मोहम्मद नसीर, मोहम्मद इफ्तिखार, मोहम्मद अब्दुल वहीद, राहिल सलीम, अदीब शादान कादरी, मोहम्मद इमरान, मोहम्मद ज़मीर, समीर, मोहम्मद साजिद, माजिद फरीदुद्दीन के अलावा दीगर मजलिसी कायदीन व कारकुनान और कारपोरेटर्स की कसीर तादाद ने शिरकत की। इजलास के अख्ताम पर SIR शऊर बेदारी प्रोग्राम को कामयाब बनाने और आवाम में इंतखाबी व शहरी शऊर बेदार करने के अज़्म का इजहार किया गया। कारकुनों को अपॉइंट किया गया है, उनका एक तरबेती कैंप रखा गया था और हमारे BLOs को तफसीली SIR के ताल्लुक़ से वाकिफ़ करवाया गया, क्योंकि फरवरी के महीने से लेकर जून 20 तारीख तक जो है मैपिंग का काम SIR का हुआ है, लेकिन इससे ज़्यादा अहमियत का हामिल अब 24 जून से 25 जून से 24 जुलाई तक इम्यूनरेशन फॉर्म BLO आपके घर घर आकर 2 फॉर्म देंगे। 2 फॉर्म फिलअप करके 1 फॉर्म BLO की साइन लेके आप एक्नॉलेजमेंट आपके पास रख लेना ज़रूरी है। 1 फ़ोटो लगाना बहुत ज़रूरी है। हर आदमी अपने अपने फ़ोटो धुला के रख ले, पासपोर्ट साइज़। इसके अलावा आपको जहाँ कहीं भी
परेशानी होगी, फॉर्म फिलअप करने में आपको दुश्वारी हुई तो हर महलों में इंशाअल्लाह ताला मजलिस के कारकुन आपका फॉर्म फिलअप करने के लिए दस्तयाब रहेंगे। इसके अलावा जो है आज बेहद ज़रूरी है, मैं आवाम से ख्वाहिश करता हूँ, खासकर मुसलमानों से, अगर SIR का फॉर्म भरना बहुत ज़रूरी है, क्योंकि SIR का फॉर्म नहीं भरा जाएगा तो आने वाले दिनों में आपका राशन कार्ड हो, नल का कनेक्शन हो और जो है ना आपको जो है ना करंट की जो बिल फ्री आ रही है वो, और जो है पेंशन्स वगैरह ये तमाम जो सहूलतें दी जा रही है वो तमाम कट किया जाएगा। और SIR क्योंकि उसके बाद जो है असम, बिहार और मगरबी बंगाल में जिस तरह वोटों को काटा गया उसी तरीके से वोटों को काट कर यहाँ पर भी बीजेपी जो है एक फिरका परस्ती का मुजाहरा करते हुए SIR का काम करवा रही है। मैं आप तमाम से अदबन ख्वाहिश करता हूँ कि वो पार्टी, ये पार्टी, कांग्रेस, TRS, MIM बोले बगैर मुसलमान मुत्तहिद होकर, एकजुट होकर एक दूसरे के तालमेल से BLO का साथ दें और काम को किस तरीके से कौन अच्छा काम कर सकता है उसको आगे बढ़ाकर उससे काम लें। वरना ये क्योंकि अब आने वाला दिन ना MLA इलेक्शन है, ना बल्दिया इलेक्शन है, ना कोई इलेक्शन आने वाला नहीं है, ये सिर्फ हमारी शहरियत को बचाने का काम है। इसको आप लोग मद्देनज़र रखते हुए आपने कोई भी जो है ना कंट्रोवर्सी के बगैर हर एक को काम करने के लिए जो है ना दीजिए, वरना आपका अगर वोट कट जाएगा तो आप शहरियत से भी कट जाएंगे। आपको असम में जैसा डिटेंशन सेंटर खोला गया है, यहाँ भी डिटेंशन सेंटर खोल के उसको भेज दिया जाएगा। लिहाजा मेरी आपसे ख्वाहिश है कि जितना हो सके 100% SIR अब 2025 का जो वोटर लिस्ट 26 की है वो पूरे के पूरे फॉर्म आपके घर पे देंगे, वो फॉर्म पूरे फिलअप करिए। और अब 18 साल के जो लोग हो रहे हैं ना वो लोग को भी जो है ना फॉर्म 6 अप्लाई करिए, फॉर्म 6 BLO को दीजिए, उसमें भी एक्नॉलेजमेंट लीजिए। इसके अलावा जो 2002 में जिसका नाम है 2025 और 26 की लिस्ट में नहीं है वो लोग भी फॉर्म 6 दीजिए, उनका नाम भी इंशाल्लाह आने वाले दिनों में ड्राफ्ट लिस्ट में आने का इम्कान है। फॉर्म 6 देना ज़रूरी है, वैसे लोग भी फॉर्म 6 दीजिए। मैं फिर एक बार आवाम से ख्वाहिश करता हूँ कि ये SIR के काम को, 1 महीने के काम को ये जो है कानूनी जंग के तहत अपने ऊपर लेकर आज हमारे ऊपर जैसा तलवार लटक रही है उस तरीके से काम करके इस काम को आसानी से जो है ना पुर करें और पूरे के पूरे आने वाले 100% जो है जितने वोटर्स है पूरे वो वोट आने के लिए काम कीजिए। शुक्रिया, खुदा हाफ़िज़। भारत राष्ट्र समिति BRS के रहनुमाओं ने कांग्रेस कायदीन पर इल्ज़ाम आयद किया है कि वह अवामी मसाइल हल करने में नाकामी के बाद तवज्जो हटाने के लिए साबिक वज़ीर श्रीनिवास गौड़ और BRS के खिलाफ बेबुनियाद इल्ज़ाम लगा रहे हैं। BRS दफ्तर में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए साबिक म्यूनसिपल चेयरमैन नरसिबलो ने कहा कि तेलंगाना तहरीक में सरगर्म किरदार अदा करने वाले और महबूब नगर की तरक्की में नुमायाँ खिदमात अंजाम देने वाले साबिक वज़ीर श्रीनिवास गौड़ को सियासी तौर पर निशाना बनाया जा रहा है। उन्होंने इल्ज़ाम लगाया कि डिप्टी मेयर अपनी हदूद से तजावुज़ करते हुए अफसरान को हिदायत दे रहे हैं और अवामी नुमाइंदों को नज़रअंदाज कर रहे हैं। उन्होंने कहा कि डंपिंग यार्ड की मुंतकिली, म्यूनसिपल कॉरपोरेशन की तरक्की, कला भारती, 1000 बिस्तरों के अस्पताल और शिल्पारामम जैसे कई तरक्याती मनसूबे BRS दौरे हुकूमत में शुरू किए गए थे। इन मनसूबों को मुकम्मल करके आवाम के लिए दस्तयाब बनाना मौजूदा हुकूमत की जिम्मेदारी है। మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు గతంలో మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి జైలు కూడా వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రావాలి అనే సంకల్పంతో ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి మా శ్రీనివాస్ గౌడ్ గారు. ఈరోజు ఆయన మీద డిప్యూటీ మేయర్ ఏదైతే ఉన్నారో సురేందర్ రెడ్డి గారు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఆయన మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఆయన ఒక కానిస్టేబుల్గా పనిచేసి డంపింగ్లో దొరికిన డబ్బు అవివేకంతో మాట్లాడుతున్న ఈయన ఒక ఉద్యమకారుడు, ఉద్యోగాన్ని సన్నంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని ఆయన ఏవైతే అడ్డంగా దొరికిన ఆ డబ్బుతో విరవీగి మాట్లాడుతున్నా మంచి పద్ధతి కాదు. ఆ రోజు అన్వాడలో జడ్పీటీసీగా వాళ్ళ అమ్మకు టికెట్ ఇచ్చి TRS తరఫున గెలిపించిన వ్యక్తి మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అది మర్చిపోయి మంత్రి గారికే 6 నెలలు కూడా ఆయన దగ్గర పుచ్చుకోకుండా పార్టీని నుంచి వెళ్ళిపోయి ఈరోజు అనేక మాటలు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు మున్సిపల్లో కూడా మున్సిపల్
మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా ఉండి మేయర్ కూడా ఎలాంటి సంబంధం లేకుండా అన్ని కార్యక్రమాలు ముడా చైర్మన్ కూడా ఎలాంటి సంబంధాలు లేవు, ఏమి లేవు. మొత్తం ఓల్ అండ్ సోల్ ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఎంఈని గాని, కమిషనర్ గాని, డీఈలను గాని ఎవరిని అందరిని ఆయన చాంబర్‌కి పిలిపించుకొని మొత్తం ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఈరోజు కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు కూడా వాళ్ళని పిలిపించి టెండర్ లేదు మేము చెప్పినోళ్ళకి వేయాలని కాంట్రాక్టర్లు కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో ఎక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిండ్రు, మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి ఎక్కడ ఇటువంటి లేదు. మంచి వాతావరణంలో ప్రజలకు మీకు అవకాశం ఇచ్చిండ్రు. ప్రజల పక్షాన ఉన్నవాడి ప్రజల కొరకు మీరు చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు శ్రీనివాస్ గౌడ్ గారు అవినీతి చేసిండ్రు మేము నిరూపిస్తాం. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఒక్క అవినీతి నిరూపించలేకపోయారు. మీరు చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతూ ఈరోజు మా మినిస్టర్ గారు మొన్న మాజీ మినిస్టర్ గారు శిల్పారాం విజిట్ చేసిండ్రు, మొన్న హాస్పిటల్ విజిట్ చేసిండ్రు. ఆ విజిట్ చేస్తే తప్ప ఆయన చేసిండు ప్రభుత్వం పోయింది. మిగతాది రిమైనింగ్ మీరు చేయండి అని జూపల్లి కృష్ణారావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసిండు. ఆయన రిక్వెస్ట్ చేస్తే మీకెందుకు ఇప్పుడు చేయాలి వాళ్ళ బాధ్యత. ఈ గవర్నమెంట్ చేసిపోయినది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ చేయాలి. మీరు మాకన్నా ఎక్కువ చేస్తారని మీకు అధికారంలో అప్పచెప్తే మీరు మాట్లాడేది వ్యక్తిగతంగా నీ స్తోమత ఏంది, నీ ఓదేంది, మంత్రి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. రోజు అన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత డంపింగ్ యార్డ్‌లో బయో మిషన్ కానివ్వండి, సెక్రటేరియట్ షెడ్ కాని నేనున్నప్పుడే అవి శాంక్షన్ అయినాయి. అక్కడ నుంచి ప్రజల నుంచి కూడా కొన్ని మాకు రిక్వెస్ట్ వచ్చినాయి. డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి దూరం పంపించాలని మేము అనేక సార్లు కలెక్టర్ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. భూమి ఎందుకంటే సిటీ సౌకర్యంగా భూమికి ధర లేకుండా కాబట్టి ఇక్కడ భూమి దొరకలేకపోయింది. ఖచ్చితంగా దాన్ని కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఎక్కడో చేస్తామంటున్నారు, చేయండి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది చేయకుండా మీరు చేస్తే మాకు అవసరం. ప్రతిపక్ష పార్టీగా మీకు అడిగే హక్కు ఉంది. మేము అడిగితే కూడా గొంతులు కూడా నొక్కుతామంటే ఇది సమస్య కాదు. ఎప్పుడు చూసినా మనిషి అవినీతి చేస్తున్నారు. మంత్రి గారు నీ చిట్టా విప్పుతాం. ఏం చిట్టా విప్పుతారు? మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఏమేమి కమిషన్లు తింటున్నారో, కక్కుర్తి పడి ఏమేమి చేస్తున్నారో అన్నీ తెలుసు. ఈరోజు అవసరం లేకున్నా కూడా అక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇవన్నీ మీరు ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు కానీ మీరు డెవలప్మెంట్ మీద ఇది చేయండి. ఇప్పుడు 60 కార్పొరేటర్లు అయినాయి. ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికే మేమున్నప్పుడే మొత్తము సర్వే అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆ ఎలక్షన్లో మళ్ళీ నెక్స్ట్ సారి చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ పొరపాటు పోయింది. ఇప్పుడు మీరు ఉండరు. ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఒక గవర్నమెంట్ చేసింది దాన్ని కంటిన్యూషన్ చేసేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ గవర్నమెంట్ చేసింది ఈయన చేస్తే ఈయనకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతోనే మీరు చేస్తలేరు అని నాకు భావన. అది తప్పు. ఎప్పుడే కానీ రాజకీయంలో ఒడిదుడుకులు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. గెలుపున అది సమానంగా స్వీకరించాలి. ఆయన పోతే ఏదో రాజకీయంగా ఓడిపోయి ఎలక్షన్లు ఇప్పుడు ఉన్నాయా? 2.5 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు. ఇప్పుడే రాజకీయ ఎలక్షన్ల కొరకు ఈ విజిట్లు చేస్తున్నారు. బాధ లేకుంటుందా? నేను కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇంత ఇది చేసి నా మహబూబ్‌నగర్‌ని అభివృద్ధి చేసుకుందామని చేసుకుందామనే ఆలోచనతో ఇట్లా ఆ రూట్‌లో పోయినప్పుడు ఏం జరుగుతుందని పోయి చూసి మీకు రిక్వెస్ట్ చేసిండు. మంత్రి గారికి రిక్వెస్ట్ చేసిండు. కానీ మీరు మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తే అది మర్చిపోయి ఎమ్మెల్యే గారిని, మా మినిస్టర్ గారిని వ్యక్తిగత దూషణ మాట్లాడడం ఎంతవరకు సభ్యం? మంచి ఓపుతో ఉన్నాం ఇంతవరకు. మీరు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేపడితే దానికి దీర్ఘ మేము సమాధానం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు 2014 నుంచి 1965 నుంచి ఇంతవరకు మొన్నటి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ఒక జంక్షన్ అన్న చేసిండ్రా, ఒక పార్క్ డెవలప్మెంట్ చేసిండ్రా, ఒకటేం చేసిండ్రని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈరోజు 2014 తర్వాత పార్కులు డెవలప్మెంట్ చేసినాము, జంక్షన్లు ఏర్పాటు చేసినాము. ఒక జంక్షన్ అని ఉండే మామూలు ఎంత సుందరీకరణ చేసినాం. ఇప్పుడు అప్పన్నపల్లి కాడ బటర్ఫ్లై ఎవరో దుండగులు విధ్వంసం చేసిండ్రు. దాన్ని పట్టించుకోకుండా ఇవన్నీ చేయకుండా వ్యక్తిగతంగా మంత్రిని టార్గెట్ చేసి మేము లగ్గిపోతాం అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే మీ ఎమ్మెల్యే గారు స్పందించాలి. మీరు స్పందిస్తే మీ స్పందనకు మేము ఈరోజు స్పందించినాం కానీ మీరు నెక్స్ట్ మీ ఎమ్మెల్యే గారు స్పందించాలి. మీరెవరు? మా మంత్రి గారు ఎమ్మెల్యే గారిని ఏమనలే, మినిస్టర్ గారిని ఏమనలే, ఒక రిక్వెస్ట్ చేసిండ్రు. ఈ కళాభారతి కానీ ఇది కానీ ఏం అన్నీ అయిపోయినాయి. కొన్ని ఎక్విప్మెంట్స్ అది తెచ్చి ఓపెన్ చేస్తే అయిపోతుంది అన్న దాన్ని తప్పుగా మాట్లాడడము, వక్రీకరించడము సమంజసం. ఖబర్దార్, ఇప్పటి నుంచి ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే హెచ్చరిస్తున్నాము. మరోటి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాం మేము కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం.